ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇన్ఛార్జ్ తిప్పారపు లక్ష్మణ్ మాదిగ డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరి చౌరస్తాలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. విహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షులు వినయ్ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, ఎంజేఎఫ్ రాష్ట్ర నాయకులు మనోహర్లు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాదిగ, వినయ్ మాదిగ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల కోసం మందకృష్ణ మాదిగ 19 ఏళ్ల క్రితం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఉద్యమాన్ని నిర్మించారని, ఆ ఉద్యమం ద్వారా వికలాంగులకు అనేక హక్కులు, ప్రయోజనాలు సాధించామని పేర్కొన్నారు. లైన్ ఉండు, ఇట్లా నువ్వు ముందుకు రా, పెద్ద లైన్ ఉండను అమ్మ. విజయనగర్ నాయకత్వం ఈ రోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి 19వ ఆవిర్భావ దినోత్సవం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు వికలాంగుల సమస్యల పైన సుదీర్ఘ పోరాటం చేసి ఆగస్టు 28, 2007లో వికలాంగుల హక్కుల పోరాట సమితి స్థాపించి ఒక సంఘం ద్వారా అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు చేసి ఈరోజు వికలాంగులకు 4016, వృద్ధుల వితంతులు, ఒంటరి మహిళలకు 2016 రూపాయలు సాధించిన ఘనత వికలాంగుల హక్కుల పోరాట సమితి గౌరవశ్రీ మందకృష్ణ నాయకత్వంలో జరిగిందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ఆరోగ్యశ్రీ రూపంలో మరి ఒక కుటుంబానికి 6 కిలోల బియ్యం చొప్పున అనేక పోరాటాలు చేసిన సందర్భాలు మన గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఉన్నాయని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వికలాంగులకు 6,000 రూపాయలు, వృద్ధుల వితంతులు, ఒంటరి మహిళలకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు గడుస్తున్నా కూడా ఒక హామీని విస్మరించడం చాలా బాధాకరంగా ఉంది. ఈ రోజు ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటారు, ప్రభుత్వ అధికారులు నెల జీతాలు తీసుకుంటారు. మరి వృద్ధులు, వితంతులు, వికలాంగులకు మీరు ఎందుకు పింఛన్లు ఇవ్వలేకపోతారు అని చెప్పేసి సందర్భంగా మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా, మీ ఇళ్లలో పని మనుషులకు ఇచ్చే జీతం అంతా కాదు వీళ్ళకి ఇచ్చే పింఛను. కాబట్టి మీరు వీళ్ళని దృష్టిలో పెట్టుకొని సకాలంలో పింఛన్లు మంజూరు చేసి వాళ్ళకు తగిన న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. లేని ఏడల గౌరవ మందకృష్ణ గారి నాయకత్వంలో మరొక ఉద్యమానికి పూనుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై వికలాంగ్.